మామూలు ఎండలు కావు. ఈసారి పాత రికార్డులు బద్దలయ్యాయి. సూర్యుడి దెబ్బకు సరికొత్త ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. దేశవ్యాప్తంగా వడగాలులు తీవ్రస్థాయిలో వీచాయి. భూగర్భ జలాలు దారుణంగా పడిపోయాయి. మండే ఎండలకు తోడు వడగాలులు కూడా విపరీతంగా వీయడంతో పరిస్థితి దారుణంగా మారిపోయింది. ఎండవేడి తట్టుకోలేక ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. ఈ నేపథ్యంలో ఆకాశం కేసి ఆశగా చూస్తున్నారు. రోహిణి కార్తె కూడా ప్రవేశించడంతో వానదేవుడా వర్షం కురిపించు అంటూ దీనంగా వేడుకుంటున్నారు. ఎల్నినో హెచ్చరికలు, ఇతరత్ర ఆందోళనలు కొనసాగుతున్న నేపథ్యంలో వానదేవుడు జనాల మీద కరుణ చూపించినట్టు కనిపిస్తోంది. ఎందుకంటే కేరళ తీరాన్ని నైరుతి రుతుపవనాలు తాకబోతున్నాయి. 5వ తేదీన రాయలసీమలోకి ప్రవేశిస్తాయి. ఇక ఆ తర్వాత దక్షిణ కోస్తా మొత్తం విస్తరిస్తాయి. జూన్ 15 కల్లా ఆంధ్రప్రదేశ్ మొత్తం రుతుపవనాలు వచ్చేస్తాయి. రుతుపవనాలు వచ్చినప్పటికీ ఒక వారం పాటు గరిష్ట ఉష్ణోగ్రతలుంటాయి. ఆ తర్వాత వాతావరణం పూర్తిగా మారిపోతుంది. ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయి. అయితే ఎండలు బాగా కొట్టాయి కాబట్టి వర్షాలు కూడా అదే స్థాయిలో పడతాయనే విషయాన్ని చెప్పలేమని విశాఖ వాతావరణ కేంద్ర అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే కేరళ రాష్ట్రంలో తొలకరి వర్షాలు మొదలయ్యాయి. కేరళ, తమిళనాడు రాష్ట్రాల మీదుగా ఆంధ్రప్రదేశ్లోకి నైరుతి రుతుపవనాలు వచ్చే అవకాశం ఉంది. అందువల్లే రాష్ట్రంలో చాలా వరకు ఎండలు తగ్గిపోయాయి. కొన్ని ప్రాంతాల్లో 40 డిగ్రీలకు మించి ఉష్ణోగ్రతలు నమోదైనప్పటికీ కొన్ని ప్రాంతాల్లో మాత్రం వర్షాలు కురిశాయి. ముఖ్యంగా తీరం వెంట బలమైన గాలులు వీస్తున్నాయి. భీమిలి ప్రాంతంలో 2 సెంటీమీటర్ల వర్షం నమోదు కావడం ఎందుకో బలమైన ఉదాహరణ. నైరుతి రుతుపవనాలు ప్రవేశించిన నేపథ్యంలో వచ్చే 3 గంటల్లో విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలుస్తోంది. అనకాపల్లి, కృష్ణా జిల్లాల్లో పిడుగులతో కూడా పడే ప్రమాదం ఉంది. గంటకి 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తాయి. అందువల్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు.